వెల్కమ్ టు ప్రజా ప్రతినిధి న్యూస్. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో 3 రోజుల పాటు నిర్వహించే ముత్యాలమ్మ జాతర తెల్లవారుజామున ప్రత్యేక పూజ కార్యక్రమాలతో ప్రారంభమైంది. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో ఆదివారం, సోమవారం, గురువారం 3 రోజుల పాటు హుజూర్ నగర్ పట్టణంలో జాతర నిర్వహిస్తారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ముత్యాలమ్మ పండుగలో భక్తులు అధిక సంఖ్యలో అమ్మవార్లను దర్శించుకుని మొక్కుబళ్ళు చెల్లించుకోనున్నారు. కోరిన కోరికలు తీర్చే కల్పతరువుగా పేరెన్సీ కాదన్న ముత్యాలమ్మ తల్లి ప్రతి కుటుంబం బంధుమిత్రులతో పాల్గొని పండుగ వాతావరణంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోనున్న ముత్యాలమ్మ జాతర సూర్యాపేట జిల్లాలోనే రెండో అతిపెద్ద జాతర. 2005వ సంవత్సరంలో 48 రోజుల్లోనే గుడి నిర్మాణం పూర్తి కావడం విశేషం. వెంకటరెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు అమ్మవారికి 120 రూపాయలు. అమ్మవారిని దర్శించుకొని బయటకు వచ్చిన తర్వాత ఈ మైక్ కౌంటర్ పక్కనే లడ్డూలు అమ్ముతున్నారని అమ్మవారి ప్రసాదం లడ్డూలు. ఒక లడ్డు 20 రూపాయలు మాత్రమే. 100 రూపాయలకు 5 లడ్డూలు ఇస్తున్నారు. మంచి ఆఫర్ తీసుకోవాలి. 100 రూపాయలకు 5 లడ్డూలు, ఒక లడ్డు 20 రూపాయలు మాత్రమే. కోలపాటి వెంకటేశ్వర్లు వారి కుటుంబ సభ్యులు అమ్మవారికి 50 రూపాయలు విరాళం చెల్లించారు. శ్రీను వారి కుటుంబ సభ్యులు అమ్మవారికి 101 రూపాయలు. గోడవెల్లి సతీష్ అమ్మవారికి 200 రూపాయలు విరాళం చెల్లించారు. వారికి వారి కుటుంబానికి అమ్మవారి కోరుతున్నారు.